2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శైలజ గారు. నమస్తే సిరి గారు. సో మంచి మంచి బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నారు అని చాలా మంది కూడా కమెంట్లో ఇంకే బిజినెస్ ఐడియా బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని అడుగుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు కమ్మింగ్ అంతా ఫెస్టివల్ సీజన్. ఈ ఫెస్టివల్ సీజన్లో ఎక్కువగా లాభాలు ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటి? ఇప్పటి వరకు చూస్తున్నారుగా, బాగున్నాయి అన్నారు కదా. ఇప్పుడు మీరు చేయాలి అని అంటే మీ టైం వచ్చేసింది. ఓకే, ఇంకా 1-2 months లో మనకు రాఖీ రాబోతుంది కదా. అవును. మీరు ఒకవేళ ఇంతవరకు బిజినెస్ చేయలే, ఏం స్టార్ట్ చేస్తే ఏమవుతుందో, ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో, ఫస్ట్ ఇది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫస్ట్ ఉంటుంది. కాబట్టి కొంచెం అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు రాఖీ వస్తుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు, మీ లక్ని చెక్ చేసుకోవచ్చు, మీ స్కిల్ని చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే రాఖీ అన్నప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ అనేది కామన్గా అవుతాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ లో సేల్స్ గ్యారంటీ. ఇక్కడ కావాల్సిందల్లా స్కిల్ అనమాట. ఆ స్కిల్ ని కొంచెం నేర్చుకున్నారు అని అంటే మీకు సేల్స్ గ్యారంటీ. ఎలా చేయొచ్చు శైలజ గారు? మరి రాఖీ సీజన్, రాఖీ గిఫ్ట్ అని చెప్పగానే అందరు ఫస్ట్ రాఖీసే గుర్తొస్తాయి. రాఖీలకు సంబంధించింది ఏదో చేస్తారు అనుకుంటాం కదా. అయితే రాఖీలు ఉంటాయి, గిఫ్ట్స్ ఉంటాయి, దీంట్లో చాక్లెట్స్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి. రాఖీ అని అంటేనే ఇవన్నీ కాంబినేషన్. అయితే వీటన్నిటిని కంబైన్ చేసి మనకు గిఫ్ట్ హ్యాంపర్ లాగా తయారు చేసుకుందాం. అప్పుడు ఖచ్చితంగా సేల్స్ ఉంటాయి. అయితే ఎస్పెషల్లీ ఈ ప్రోడక్ట్ ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఇదేంటంటే దీంట్లో చాక్లెట్ ఉంది, రాఖీ ఉంది, రక్షాబంధన్ అని కూడా రాశారు. రక్షాబంధన్ అనేది జస్ట్ మీకు చాక్లెట్ మీద వచ్చిన ప్రింట్ అనమాట. ర్యాపర్ మీద అలా ప్రింట్ పెట్టేసుకున్నాం ఒక థీమ్ రావడానికి, రక్షాబంధన్ అని. మీరు ఇంకా స్పెషలైజేషన్గా చేయాలనుకుంటే వాళ్ళ నేమ్ కూడా పెట్టేసుకోవచ్చు, వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఫొటోస్ అయినా నేమ్స్ అయినా కూడా టెంప్టింగ్ అవుతాం. మన పేరు ఎక్కడన్నా కనిపిస్తేనే మనకు ఆ ఫీల్ వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి కాస్ట్ కూడా పెరుగుతుంది కదా. ర్యాండమ్గా చేసి ఇవ్వడం కంటే మనము పర్సనలైజ్ చేస్తూ ఉంటే ఇంకా కొంచెం సేల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మిడిల్లో ఒక ప్లేట్ పెట్టుకున్నాం, దీంట్లో 2 చిన్న క్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి క్యాండిల్ పెట్టుకుంటే ఒక నివాళి ప్లేట్ లాగా వచ్చేస్తుంది, ఇది వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ప్లేట్లో హారతి లాగా అలా వచ్చేస్తుంది అనమాట, నివాళి ప్లేట్ లాగా. తర్వాత దీంట్లో ఒకటి అక్షింతల కోసం చిన్న బాటిల్ పెట్టుకున్నాము, ఇంకా కుంకుమ బాటిల్ ఒకటి పెట్టుకున్నాం. చూడడానికి క్యూట్గా ఉంటాయి, బాగుంటాయి. ఈ వీటన్నిటికంటే ఎక్కువగా ఈ బాటిల్స్ని ఎక్కువ ఇష్టపడతారు. తర్వాత 2 రాఖీలను పెట్టుకున్నాం అలా. ఇది ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఏంటంటే భయ్య ఆర్ బాబీ అనమాట, వాళ్ళిద్దరికీ కడుతూ ఉంటారనమాట. అలా కల్చర్ ఉంటుంది. అందు గురించి మనం ఇలా సెట్ చేసుకున్నాం. మన దగ్గర కూడా కడుతున్నారు అనుకోండి, అలా 2 రాఖీలు ఇలా సెట్ చేసేసుకున్నాం. హ్యాపీ రాఖీ లేకపోతే రక్షాబంధన్ అని, ఇది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఇలానే మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు, చాలా ఐడియాస్ ఉంటాయి హ్యాంపర్స్ చేసుకోవడానికి. ఇది జస్ట్ బేసిక్ ఐడియా. ఇప్పుడు దీని ప్రైస్ ఎలా ఉంటుంది మనకి? ప్రైస్ అంటే ఇక్కడ మనము మెటీరియల్ కాదండి ప్రైస్ మనం పెట్టాల్సింది, మనం ఎంత ప్రజెంటేషన్ ఇస్తున్నాం, చూడడానికి గుడ్ లుకింగ్ ప్రజెంటేషన్, ఇక్కడ మీకు క్రియేటివిటీ, తర్వాత అకేషన్కి సూటబుల్గా ఉంటుందా లేదా, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఏదైతే అకేషన్ అనుకుంటున్నారో అవన్నీ దాంట్లో ప్రజెంట్ చేస్తున్నామా లేదా, వీటికి కాస్ట్ వస్తుంది అనమాట. అలా మనకు ఇది తయారు చేయడానికి అప్రాక్స్గా మనకు 120 రూపీస్ 130 రూపీస్ మనకు పడుతుంది కదా. మనం 500 రూపీస్కి సేల్ చేసుకోవచ్చు. 500కి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకు స్కిల్ లేకపోతే ప్రాఫిట్ రాదు. దాన్ని వ్రాపింగ్ టెక్నిక్స్, వ్రాపర్ మీద మీరు ఎంత అట్రాక్టివ్గా కలర్ కాంబినేషన్ యూజ్ చేశారు, కస్టమర్ని హ్యాండిల్ చేసే విధానము, కస్టమర్కి డెలివరీ చేసే విధానము, ఆ చాక్లెట్స్ మధ్యలోనే మెల్ట్ అయిపోయాయి అనుకోండి, మొత్తం మిస్ప్లేస్ అయిపోయాయి అనుకోండి, వాళ్ళకి మనకు ఫోటోలో ఒకటి చూపిస్తాము, వాళ్ళకి వచ్చేసరికి రిజల్ట్ ఇంకోలాగా ఉంటుంది. ఛాలెంజెస్ కూడా ఉంటాయి చూడడానికి. వెంటనే నేను 150 పెడితే 500 వచ్చిందంటే అందరూ స్టార్ట్ చేసే బిజినెస్ ఏం కాదు, అంత ఈజీ ఏం కాదు, నేర్చుకుంటే చాలా ఈజీ. ఓకే, మీరు అన్నట్టుగానే డెలివరీ సమయంలో చాక్లెట్స్ అన్నారు మెల్ట్ అయిపోతాయి కదా, మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇందులో ఉన్న ఇవన్నీ చాక్లెట్స్ అండి? ఓన్లీ చాక్లెట్స్, స్వీట్స్ రికమెండ్ చేయను. రీజన్ ఏంటంటే ఇది మనం కొరియర్ చేయడానికి జనరల్గా వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఒక్కొక్కరు పిల్లలు చదువుకుంటున్నారు, జాబ్స్ చేస్తున్నారు, ఎక్కడెక్కడో ఉంటారు, డిఫరెంట్ స్టేట్స్ కంట్రీస్లో కూడా ఉంటారు. చాక్లెట్స్ అయితే మీకు 6 months to 1 year జనరల్గా ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ ఈజీగా ఉంటుంది, మీకు ప్రాబ్లం అనేది ఉండదు.
ఓకే. ఇప్పుడు ఇదంతా మనకి తయారవ్వడానికి 120-150 లోపు అయిపోతుంది. ఓకే. మరి ఇది స్టార్ట్ చేయాలి అంటే దీనికి ఎలా మీరేమైనా ట్రైనింగ్ ఇస్తారా? ముందు నుంచి ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందంటారు? ట్రైనింగ్ ఇస్తానండి. అయితే ఇప్పుడు మీకు ఒక కస్టమర్కి ఒక 50 రూపీస్ చాక్లెట్ నుంచి మీరు 500 రూపీస్ వరకు డిఫరెంట్ వేరియేషన్స్లో తయారు చేయడం నేర్పిస్తాను అనమాట. ఓకే. ఇప్పుడు మీ దగ్గర కస్టమర్ వచ్చారు, ఖాళీ చేతులు పోకుండా కనీసం 100-150 రూపీస్ అయినా కొనుక్కొని వెళ్ళాలి. అంత బాగా ఉంటాయన్నమాట. తర్వాత వాళ్ళు కస్టమైజ్ చేస్తున్న కొద్దీ, వాళ్ళు పర్సనలైజ్ చేస్తున్న కొద్దీ 1000-2000 రూపీస్ కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళు కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ పెట్టమని అడిగారు అనుకోండి, మళ్ళీ వాటిని పెట్టుకోవచ్చు. వాళ్ళ ఫోటో ప్రింట్ అడిగారు అనుకోండి, ఫోటో ప్రింట్ పెట్టవచ్చు. ఇవన్నీ చేయాలంటే స్కిల్ ఉండాలి. ఇది కంప్లీట్లీ స్కిల్ బేస్డ్, అందుకే ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా ఇది స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ వాళ్ళు ఏమేమి తెలుసుకోవాలండి ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు? ఇప్పుడు రాఖీ వస్తుంది కాబట్టి ఇదేదో బాగుంది, నాకు కూడా టైం ఉంది, ఎలాగో నేను కూడా ఏం చేయట్లేదు కదా, ఒకసారి ట్రై చేస్తా అనుకునే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి? ఇది చూడడానికి ఉన్నంత ఈజీ, చేయడానికి ఏమి ఉండదండి. ఓపిక అనేది ఫస్ట్ కావాలి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓపికే, తర్వాత స్కిల్ నేర్చుకొని వదిలేయకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. రాఖీ వరకు ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకొని మీరు వర్క్ చేయండి. తర్వాత దీపావళి మీరు కూర్చుంటే ఆర్డర్ వస్తాయి. అంటే ఇప్పుడు ఒక రాఖీ గురించి మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా దివాళీకి కూడా మనము సేల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆ రూట్లో పడిపోతాం అనమాట. మీరు దీపావళితో ఆగిపోతారా? నెక్స్ట్ మళ్ళీ మీకు ఏమొస్తుంది? క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, తర్వాత వ్యాలంటైన్స్ డే వస్తుంది. ఇయర్ అంతా మీకు ఇదంతా చాక్లెట్ రిలేటెడ్ కదా, జనరల్గా ఎక్కువ చాక్లెట్ సేల్ అవుతాయి. అలా మీకు యూత్లోకి తీసుకెళ్ళొచ్చు, డిఫరెంట్గా చేసేసుకోవచ్చు ఒక ప్రోడక్ట్ స్కిల్ ఉంటే మనకు. ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, బాగుంది, మీ దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకున్నాను అనుకునే వాళ్ళు ఒక 20 కస్టమర్స్ ఫస్ట్ నేను తెచ్చుకోవాలి, ఈ రాఖీకి నేను సేల్ చేయాలి అంటే ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని ఫస్ట్ మీరు మీ చుట్టుపక్కల ఎవరిని బయటకు కొనుక్కోకుండా ఫస్ట్ వాళ్ళని ఆపాలి. నేను 10 రకాలుగా చేస్తున్నా, మీరు బయటికి వెళ్తే స్వీట్ బాక్స్ తీసుకొని ఒక రాఖీ తీసుకున్న 500 రూపీస్ ఖర్చు అవుతుంది, కామన్గా అవుతుంది. నీకు ఆ 500 రూపీస్కి నేను మంచి హ్యాంపర్ ఇస్తా. దీంతో నీకు మంచి ఫోటో షూట్ అవుతుంది, నీకు బాగా కొరియర్ చేసుకోవచ్చు, నువ్వు నీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని ఫోటో షూట్ కొంచెం చేసి వీడియో డెమో చేసేసి వాళ్ళకి అట్రాక్ట్ చేయాలి. చేసి ఫస్ట్ నీ పక్కన ఉన్న వాళ్ళని నువ్వు బ్లాక్ చేసేసేయాలి. అక్కడ మనకు కొంచెం ఇబ్బంది పడకుండా, సిగ్గుపడకుండా చేసుకోవాలి. తర్వాత వాళ్ళని అక్కడతో ఆపకుండా వాళ్ళని ఇంకా 10 మందికి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయమని చెప్పాలి. ఇక్కడ కొంచెం మనము ఎలా అంటే ఫీల్ అవ్వకూడదు అనమాట, వీళ్ళు హెల్ప్ చేస్తారో లేదో ఇలా అనుకోకూడదు. యాక్చువల్లీ హెల్ప్ చేస్తారు, అడగాలి. మన దగ్గర ప్రోడక్ట్ మంచిగా ఉంటే నిజంగా హెల్ప్ చేస్తారండి. మన దగ్గరే క్లారిటీ ఉండదు, మన ప్రోడక్టే క్లారిటీ ఉండదు, అందరినీ హెల్ప్ చేయి, నాకు సపోర్ట్ చేయి, నాకు ఏం చేస్తారని అడిగితే వాళ్ళకి భయం వేస్తుంది. వీళ్ళకి హెల్ప్ చేస్తే నాకేమైనా రిమార్క్ వస్తుందేమని. మీరు నిజంగా ప్రోడక్ట్ బాగా చేయండి. మీరు వాళ్ళకు ఒక శాంపుల్ ఇవ్వండి, వాళ్ళు తిని చూస్తారు, వాళ్ళకి నచ్చితే అరే పాపం కష్టపడుతున్నారు, ఎంత బాగా చేశారని ముచ్చటపడి నిజంగా హెల్ప్ చేస్తారండి. మనం అనుకుంటాం కానీ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా, మరి రాఖీ వస్తుంది, మీరు కూడా ఇది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని స్టార్ట్ చేయాలి అనుకున్నా, దానికి ఎలాంటి ట్రైనింగ్ కావాలి అన్నా కూడా శైలజ గారు అయితే సపోర్ట్ చేస్తారు. సో మరి నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి? ఎవరైనా కూడా జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఒక గైడెన్స్ కావాలి అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా ఉన్నాయండి, నేనైతే ఆఫ్లైన్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఇది స్కిల్ బేస్డ్, మీరు వీడియోలు చాలా చూడొచ్చండి, యూట్యూబ్లో కూడా వస్తాయి. కాబట్టి మీరు స్కిల్ నిజంగా నేర్చుకుందామంటే కొంచెం రిస్క్ తీసుకొని వస్తే నా ముందు చేస్తే నేను చాలా చెప్తాను. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట దీంట్లో. అవన్నీ స్కిల్ నేర్చుకోగలిగితే మీరు రావాలనుకుంటే ఇక్కడికి రండి. ఆఫ్లైన్ ఫస్ట్ రికమెండ్. మీకు రాలేకపోతున్నారు, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, మీరు ఆన్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో సూపర్ అండి. సో చాలా బాగుంది ఐడియా కూడా. అంటే కొంచెం అంటే ఎలాంటి స్పేస్ లేకుండా, అండ్ మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దానికంటూ ఒక స్పేస్ కావాలి, దానికి ఎక్విప్మెంట్ కావాలి, మెటీరియల్ కావాలి. దీనికి ఏది లేదు. మనం జనరల్గా ఇంట్లో చాక్లెట్ ప్రిపేర్ చేసుకోండి, దానికి కొంచెం క్రియేటివిటీ యాడ్ చేస్తే సరిపోతుందని అర్థమవుతుంది. వచ్చేది ఫెస్టివల్ సీజను, చాలామంది ఎక్కడెక్కడో ఉంటారు, మీరు అన్నట్టుగానే రాఖీకి బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.